హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు జిఎల్ఎస్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్. ముందుగా నన్ను ఆదరిస్తున్న రైతు సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరినో చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి. లైక్ చేసినట్లయితే ఈ వీడియో చాలా మంది రైతు సోదరులకి రీచ్ అవ్వడం జరుగుతుంది. ఈ రోజు ఈ వీడియోలో మనకి మిరపలో టాప్ 5 తేజ వెరైటీస్ గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇట్లా అంటే మనకి గత సంవత్సరం మంచి దిగుబడి వచ్చిన విత్తనాలు, అంతేకాకుండా మనం ఫీల్డ్లో వెళ్ళి కొన్ని వెరైటీస్ అనేది తేజ వెరైటీస్ అనేది చూడటం జరిగింది మిత్రులారా. వాటిలో మనకి ఏవి బెస్ట్ దిగుబడి వచ్చినవి ఏంటనేది మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది మిత్రులారా. అంతేకాకుండా మెయిన్గా చూసుకున్నట్లయితే మనకి విత్తనము అన్నిటికంటే ప్రధానము. దాంతోపాటు నేల, మనం ఎంచుకునే నేల అనేది ప్రధానము. దాంతోపాటు రైతు కృషి కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇవి 3 కలిసి వాతావరణం, ఇవి 4 కలిసి మనకు అనుకూలంగా ఉన్నప్పుడే మనం మంచి దిగుబడి అనేది మనం సాధించడం జరుగుతుంది మిత్రులారా. ఇప్పుడు నేను చెప్పే ఈ టాప్ 5 వెరైటీస్ వచ్చేసి మనకి 30 నుంచి 40 క్వింటాలు దిగుబడి ఖచ్చితంగా కూడా వచ్చే వెరైటీస్ అనమాట. కాబట్టి దయచేసి రైతులు ఈ వీడియో అందరూ కూడా చివరి దాకా చూడండి. చివరి దాకా చూసినట్లయితే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో మీకు తెలియజేయడం జరుగుతుంది మిత్రులారా. అందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే మ్యాంగో సీడ్స్ వాళ్ళది మహి 7422 అనమాట. ఈ వెరైటీ అయితే చాలా ఎక్సలెంట్ గా ఉంది మిత్రులారా. నేను చాలా ఫీల్డ్ అనేది చూశాను. వాటికి సంబంధించిన రైతులు వేసిన వాళ్ళ దగ్గర రైతులకు వెళ్ళి వీడియోస్ అనేది తీసుకోవడం జరిగింది. వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మనకి షార్ట్ వీడియోస్ లో అప్లోడ్ చేయడం జరిగింది మిత్రులారా. ఈ మే నెల, అంతేకాకుండా మనకి ఏప్రిల్ నెలలో కూడా ఈ నల్లిని, అంతేకాకుండా ఈ వైరస్ ని తట్టుకొని తోటలు ఏ విధంగా ఉన్నాయి అనేది కూడా నేను వీడియోస్ లో మీకు షార్ట్ వీడియోస్ లో అప్లోడ్ చేయడం జరిగింది మిత్రులారా. కాబట్టి మహి 7422 మ్యాంగో సీడ్స్ వాడలి ఇదైతే చాలా ఎక్సలెంట్ గా ఉంది మిత్రులారా. వైరస్ అంటే ఏంటో కూడా తెలియదు అనమాట. ఈ వెరైటీకి వైరస్ అనేది బాగా తట్టుకుంటుంది. అంతేకాకుండా మనకి ఎర్లీగా కూడా మనకి క్రాప్ అనేది రావడం జరుగుతుంది. మనకి దగ్గరగా గనుపులు నల్లిని తట్టుకుంటుంది. దాంతో పాటు తెగుళ్ళను కూడా మనకి ఎక్కువ పర్సెంట్ తెగుళ్ళను కూడా తట్టుకునే కెపాసిటీ అనేది ఉంది మిత్రులారా. మ్యాంగో సీడ్స్ వాళ్ళది మహి 7422 అనమాట. తేజ సెగ్మెంట్ కిందకు వస్తుంది. చాలా ఎక్సలెంట్ గా కూడా ఈల్డింగ్ అనేది 35 క్వింటాలు 40 క్వింటాలు తీసిన రైతులు కూడా ఉన్నారన్నమాట. వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను ఇంటర్వ్యూస్ కూడా తీసుకొని అవి మన ఛానల్లో షార్ట్ వీడియోస్ లో అప్లోడ్ చేయడం జరిగింది. కాబట్టి తేజ వెరైటీస్ లో టాప్ 1 వెరైటీగా కూడా ఇది చెప్పుకోవచ్చు అనమాట. మ్యాంగో సీడ్స్ వాళ్ళది మహి 7422 అనమాట. చాలా ఎక్సలెంట్ గా కూడా ఉంది మిత్రులారా. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విత్తనం అనేది వేసుకోదగ్గ విత్తనము. నెక్స్ట్ చూసుకున్నట్లయితే శ్రీనాథ్ సీడ్స్ వాళ్ళది ధనుష్ అనమాట. ఈ వెరైటీ కూడా చాలా బాగుంది అనమాట. మనకి మాక్సిమం వచ్చేసి మనకి నాటిన తర్వాత 70 రోజుల నుంచి 80 రోజుల వరకు, 80 రోజుల మధ్యనే మనకి మొదటి కోత అనేది రావడం జరుగుతుంది మిత్రులారా. అంతేకాకుండా మనకి గింజ సైజు చూసుకున్నట్లయితే సుమారు 7 సెంటీమీటర్ల నుంచి 9 సెంటీమీటర్ల మధ్య అనేది కాయ పొడవు అనేది ఉండడం జరుగుతుంది. అంతేకాకుండా వీటిలో మనకి గింజలు అనేది ఎక్కువగా ఉండడం వల్ల మనకి కాటాలు అనేది ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఇది కూడా మనకి వైరస్ అనేది తట్టుకుంటుంది, తెగుళ్ళను తట్టుకుంటుంది. ఒక బెస్ట్ వెరైటీగా కూడా చెప్పుకోవచ్చు. ఈ వెరైటీ వేసిన రైతుల దగ్గరికి వెళ్ళి నేను ఇంటర్వ్యూస్ కూడా తీసుకోవడం జరిగింది. కాబట్టి శ్రీనాథ్ సీడ్స్ వాళ్ళ ధనుష్ అనే వెరైటీ కూడా తేజ వెరైటీస్ కిందకు వస్తుంది. ఖచ్చితంగా కూడా ప్రతి రైతు కూడా ఈ వెరైటీని కూడా దృష్టిలో ఉంచుకోండి. చాలా ఎక్సలెంట్ గా కూడా ఈల్డింగ్ అనేది తీసిన రైతులు ఉన్నారు. 35 నుంచి 40 క్వింటాలు దిగుబడి తీసిన రైతులు కూడా ఉన్నారు మిత్రులారా. కాబట్టి శ్రీనాథ్ సీడ్స్ వాళ్ళ ధనుష్ అనే వెరైటీ కూడా చాలా ఎక్సలెంట్ వెరైటీ. మీకు నల్లిని, దాంతోపాటు వైరస్ అనేది తట్టుకుంటుంది, తెగుళ్ళను తట్టుకుంటుంది. మనకి కాయ గింజలు ఎక్కువగా ఉండడం వల్ల కాటాలు అనేది ఎక్కువగా రావడం కూడా జరుగుతుంది. మనకి ఎర్లీగా కింద నుంచి కూడా కాత అనేది కాసుకుంటా మనకి రావడం జరుగుతుంది మిత్రులారా. కాబట్టి శ్రీనాథ్ సీడ్స్ వాళ్ళ ధనుష్ అనేది కూడా ఎక్సలెంట్ గా కూడా చెప్పుకోవచ్చు మిత్రులారా. నెక్స్ట్ చూసుకున్నట్లయితే సర్పన్ సీడ్స్ వాళ్ళది సర్పన్ మిర్చి అనమాట. ఇది కూడా తేజ సెగ్మెంట్ కిందకు వస్తుంది. సర్పన్ సీడ్ అంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది అనమాట. కాబట్టి సర్పన్ అనేది కూడా ఒక మంచి కంపెనీ అనమాట. సర్పన్ సీడ్స్ లో వచ్చేసి సర్పన్ మిర్చి అనమాట. ఇది కూడా తేజ సెగ్మెంట్. ఇది కూడా మనకి ఎక్సలెంట్ గా కూడా ఈల్డింగ్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి రైతులు ఈ విత్తనాన్ని కూడా మీరు దృష్టిలో ఉంచుకోండి. సర్పన్ సీడ్స్ లో వచ్చేసి సర్పన్ మిర్చి అనమాట. వీటికి సంబంధించిన ఇమేజెస్ కూడా నేను మీకు డిస్ప్లే చేస్తాను. కాబట్టి ప్రతి రైతు కూడా ఖచ్చితంగా, ఎందుకంటే మెయిన్ గా మనకి అన్నిటికీ విత్తనమే ప్రధానం అనమాట. విత్తనము, అంతేకాకుండా మనకు ఎంచుకునే నేల, దాంతోపాటు మనకి వాతావరణం అనుకూలంగా ఉండాలి. దాంతోపాటు రైతు కృషి కూడా కనుక మనకు తోడైనట్లయితే ఖచ్చితంగా కూడా మనం 30 నుంచి 40 క్వింటాల దిగుబడి ఈ సంవత్సరం తీసిన రైతులు ఉన్నారు. అంతేకాకుండా మీరు వేయాలనుకున్న రైతులు ఖచ్చితంగా కూడా ఈ వెరైటీస్ అనేది దృష్టిలో ఉంచుకోండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మీ అందరికీ తెలిసినవి అనమాట, యశస్విని అనమాట. మైకో సీడ్స్ వాళ్ళది యశస్విని మీ అందరికి తెలిసింది తేజ సెగ్మెంట్ కిందకు వస్తుంది. ఇది గత సంవత్సరం మన మంచిది, గత ఎప్పటి నుంచో ఉన్న విత్తనమే. ఇది మీ అందరికి తెలిసిందే. ఇది కూడా ఒక బెస్ట్ తేజాల్లో మంచి దిగుబడి వస్తున్న విత్తనం అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే సెమినిస్ వాళ్ళది
2222 అనమాట. బేర్ కంపెనీ వాళ్ళది సెమినిస్ 2222. ఇది కూడా ఒక బెస్ట్ వెరైటీగా కింద చెప్పుకోవచ్చు మిత్రులారా. ఇవి వచ్చేసి టాప్ 5 వెరైటీస్ కింద చెప్పుకోవచ్చు అనమాట. ఫస్ట్ చూసుకున్నట్లయితే మ్యాంగో సీడ్స్ వాళ్ళది మహి 7422. చాలా ఎక్సలెంట్ గా కూడా ఈల్డింగ్ అనేది తీసిన రైతులు ఉన్నారు. వైరస్ తట్టుకుంటుంది, నల్లిని తట్టుకుంటుంది. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ మ్యాంగో సీడ్స్ వాళ్ళ మహిని దృష్టిలో ఉంచుకోండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే శ్రీనాథ్ సీడ్స్ వాళ్ళ ధనుష్ అనమాట. ఈ ధనుష్ అనే వెరైటీ కూడా చాలా ఎక్సలెంట్ గా కూడా ఈల్డింగ్ అనేది రావడం జరుగుతుంది మిత్రులారా. నెక్స్ట్ చూసుకున్నట్లయితే సర్పన్ సీడ్స్ లో వచ్చేసి సర్పన్ మిర్చి అనమాట. ఇది కూడా చాలా ఎక్సలెంట్ గా కూడా ఈల్డింగ్ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మైకో యశస్విని అనమాట. మీ అందరికీ తెలిసిందే, దీని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనమాట. ఇది ఎంత దిగుబడులు వస్తున్నాయి ఏంటనేది మీ అందరికీ తెలిసిందే, దీని గురించి పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం కూడా లేదనమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే బేర్ వాళ్ళది సెమినిస్ 2222 అనమాట. ఇది కూడా మనకి తేజ సెగ్మెంట్ లో ఒక బెస్ట్ వెరైటీగా చెప్పుకోవచ్చు మిత్రులారా. ఇవి టాప్ 5 వెరైటీస్ అనమాట. ఇవి చాలా ఎక్సలెంట్ గా కూడా మనకి నల్లిని, దాంతో పాటు వైరస్ ని తట్టుకుంటున్నవి, మనకి తెగుళ్ళని తట్టుకొని మనకి ఎక్సలెంట్ గా కూడా ఈల్డింగ్ అనేది రావడం కూడా జరుగుతుంది మిత్రులారా. తేజ సెగ్మెంట్ లో వచ్చేసి నేను చూసిన వెరైటీస్ లో వచ్చేసి ఈ టాప్ 5 వెరైటీస్ గా కూడా చెప్పుకోవచ్చు. కాబట్టి ప్రతి రైతు కూడా ఖచ్చితంగా కూడా తేజ వెరైటీ సాగు చేయాలనుకున్న రైతులు ఖచ్చితంగా కూడా ఈ టాప్ 5 వెరైటీస్ లో నుంచి మీరు పిక్ చేసుకొని మీరు వేసుకున్నట్లయితే మంచి దిగుబడి అనేది సాధించడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఒకే వెరైటీని దృష్టిలోకి వెళ్లకుండా చూసుకోండి. మీరు కూడా ఏదన్నా ఒక తేజానే మనకు మార్కెట్లో కొద్దిగా రేటు ఉంది, అది కాకుండా వేరే సెగ్మెంట్లు ఇప్పుడు ఒక 5 ఎకరాలు వేసుకోవాలనుకున్న రైతులు తేజ ఒక ఎకరానికి, వేరే 341 ఒక ఎకరానికి ఇట్లా మార్చుకొని మీరు పెట్టుకున్నట్లయితే ధరలు కూడా ఏదైనా తగ్గినా కానీ మార్కెట్లో మనకి మంచి దిగుబడి అనేది తీసుకొని మంచి ధర వచ్చిన అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఒక వెరైటీ మీదే దృష్టి ఉంచుకోకుండా వేరే వెరైటీస్ ని కూడా మీరు దృష్టిలో ఉంచుకొని వాటిని కూడా మీరు ఖచ్చితంగా కూడా తీసుకొని మీరు సాగు చేసుకున్నట్లయితే మంచి దిగుబడి అనేది రావడానికి కూడా ఛాన్స్ ఉంది మిత్రులారా. ఎందుకంటే ఒక వెరైటీనే మనం సెలెక్ట్ చేసుకోకూడదు. ఎందుకంటే మనం 5 ఎకరాలు వేసుకున్నప్పుడు ఒక 2 నుంచి 3 వెరైటీలు పెంచిన 2 నుంచి 3 వెరైటీలు కనుక సెలెక్ట్ చేసుకొని పెట్టుకున్నట్లయితే మంచి దిగుబడి అనేది రావడానికి కూడా ఛాన్స్ ఉంది మిత్రులారా. కాబట్టి రైతులు ఖచ్చితంగా కూడా ఈ వెరైటీస్ దృష్టిలో ఉంచుకోండి. తేజ సెగ్మెంట్ లో ఇవి బెస్ట్ వెరైటీస్ గా కూడా చెప్పుకోవచ్చు మిత్రులారా. మ్యాంగో సీడ్స్ వాళ్ళది మహి 7422, దాంతోపాటు శ్రీనాథ్ సీడ్స్ వాళ్ళ ధనుష్, సర్పన్ సీడ్స్ లో వచ్చేసి సర్పన్ మిర్చి, తర్వాత మైకో యశస్విని, నెక్స్ట్ చూసుకున్నట్లయితే సెమినిస్ 2222 అనమాట. ఇవి చాలా ఎక్సలెంట్ గా ఉన్నాయి అనమాట. ఇవి మనకి ఇవన్నీ కూడా మనకి సుమారు చూసుకున్నట్లయితే 70 రోజుల నుంచి 80 రోజుల నుంచి 80 రోజుల లోపే మొదటి కోత అనేది రావడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మనకి వైరస్ ని తట్టుకుంటాయి, నల్లిని తట్టుకుంటాయి. కాబట్టి ఖచ్చితంగా కూడా ఈ వెరైటీస్ అనేది దృష్టిలో ఉంచుకొని సాగు చేయండి. మంచి దిగుబడి అనేది రావడానికి ఛాన్స్ ఉంది మిత్రుల. నెక్స్ట్ చూసుకున్నట్లయితే 341 లో మనకి ఏ బెస్ట్ వెరైటీస్ ఉన్నాయి, అంతేకాకుండా పచ్చిమిర్చికి మనకి ఏ బెస్ట్ వెరైటీస్ ఉన్నాయి, బాడీకి సెగ్మెంట్ లో మనకి ఏమి బెస్ట్ వెరైటీస్ ఉన్నాయి ఏంటనేది కూడా కంప్లీట్ వీడియో అనేది ఇంకొక నెక్స్ట్ వీడియోలో మీకు తెలియజేయడం జరుగుతుంది. ఈ వీడియో అయితే ఇంతటితో ముగిస్తున్నాను. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి తోటి రైతులకు అనేది ఈ వీడియో అనేది షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అన్నగారు నమస్తే అండి. అన్న, మీరు ఇప్పుడు ఈ తోట చూడడానికి ఎంత దూరం నుంచి వచ్చారు? 100 కిలోమీటర్ల నుంచి. ఏ ఊరు మీది? కంబలగూడ మండలం, దుందిరాలపాడు. కంబలగూడ మండలం, దుందిరాలపాడ, డిస్ట్రిక్ట్. ఎన్టీఆర్ డిస్టికా? ఓకే ఓకే. అంటే ఇప్పుడు ఈ వెరైటీ మీరు చూడడానికి వచ్చారు కదా, ఇప్పుడు ఈ వెరైటీ ఎట్లా అనిపిస్తుంది? చాలా బెటర్ అనిపించింది. బెటర్ అనిపించిందా? అంటే మీకు కాయ సైజు కానీ కలర్ కానీ ఎట్లా అనిపిస్తుంది? అన్ని బాగున్నాయి. సూపర్ డీలక్స్ లోకి ఉంటుంది, బాగుంటుంది. తేజలోకి పోతుందా? నెంబర్ 1 గా పోతుంది. ఓకే ఓకే. వేసుకోవచ్చు అంటారా? బ్రహ్మాండంగా. మీకు ఒక్క చెట్టుకి ఒక్కటే కొమ్మ కదా, ఆ కొమ్మ చూపెట్టండి. మీరు నడుస్తుంటే మమ్మల్ని తగిలి ఇరిగింది కదా, ఆ కొమ్మ ఒకసారి ఇట్లా వంపి చూపెట్టండి. కాయలు ఎన్ని ఉన్నాయో. ఓకే ఓకే. అంటే దిగుబడి కూడా మీకు ఎట్లా అనిపిస్తుంది? ఎకరానికి 30 క్వింటాల లాక్ వచ్చింది. ఎకరానికి 30 వస్తుంది. మీరు వేసుకుంటారు ఈ వెరైటీ? వేసుకుంటున్నాను. పక్క వేసుకుంటారు. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ. చెట్టు చూపెట్టండి. చూడండి అండి, ఒకటే కొమ్మ, ఒక చెట్టు కాదండి, ఒక కొమ్మకి ఎంత కాపు ఉందో చూడండి. చాలా 100 కిలోమీటర్ల దూరం నుంచి ఈ మహి 7422 అనే విత్తనాన్ని చూడడానికి వచ్చారు. థ్యాంక్ యూ అన్నగారు. ఏం పేరు మీ పేరు? గణేష్. నా పేరు గణేష్. ఓకే, థ్యాంక్ యూ అండి. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మార్చి 26, 2026. ఇక్కడ వచ్చేసి మనం ధారావత్ తండలో ఇంతకుముందు తోట చూపెట్టాము, ప్లస్ తోటలో కాయలు ఎలా కాసినాయి అన్నీ చూపెట్టాము. కానీ ఇక్కడ కళ్ళం చూడండి, కళ్ళం చూడడానికి కూడా కాయ రాసేసిన రైతు ధారావత్ నరేష్. ఇక్కడ పక్క ఊర్లో నుంచి, చుట్టుపక్కల పక్క ఊర్లో నుంచి చూడడానికి ఒక 2-3 రైతులు వచ్చారు. కాయ మరి కలర్ ఉందా, తాలుందా, తేజాల పోతుందా పోదా అని ఒకసారి చూడడానికి వచ్చారండి. 2 వెరైటీలు పెట్టాడు ఈ రైతు. ధనుషు, మహి 2 విత్తనాలు పెట్టిండు. అన్న నమస్తే అండి, మీ పేరు ఏం పేరండి? మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? వాల్య తండ నుంచి. అంటే ఇప్పుడు ఇక్కడ మీరు ఇంతకుముందు తోటలు చూపెడుతూ ఉన్నాము, తోటలు చూశారు.
కానీ ఇక్కడ కళ్ళం చూశారు, రాశి దగ్గరేసిండు రైతు. అందాజ 2.5 ఎకరాలకి ఎన్ని క్వింటాలు అవుతాయి అంటారు మీ అనుభవం ప్రకారం? ఈ రాశి అక్కడ కూడా ఒక రాశి ఉంది, ఈ 2 రాశులు కలిగి ఎన్ని క్వింటాలు అవుతాయి మీ అనుభవంలో? 50-55 క్వింటాలు అయితే 50-55 క్వింటాలు అవుతాయి ఈ రాశి, అక్కడ రాశి. ఇంతకుముందు ఈ రైతు 15 క్వింటాలు అమ్మిండండి. ఇది రెండోసారి, ఇంకా పచ్చికాయ చేను మీద కూడా ఉంది, ఆ వీడియోలు కూడా చూపెడతాము. ఇప్పుడు ఈ కాయ తేజాల పోతుంది అంటారా అండి? అంటే కాయ మీకు ఏమైనా తాళెళ్ళిందా ఇందులో? తాళేం లేదు. ఎట్లుందంటారు కాయ? మార్కెట్లో పోతే ఏ రేట్లో అంటే ఎట్లా పోయింది అంటారు? కాయ వచ్చేసి ముదురు రకం ఉంది, అంటే కలర్ వచ్చేసి ముదురు రకంలో ఉంది, జెండా పాటలో పోయింది అంటారు. ఓకేనన్న, ఎలా ఉందంటారు కాయ? పెట్టుకోవచ్చుగా ఇత్తనం అయితే. మనకి ఇక్కడ వచ్చేసి 2 ఇత్తనాలు ఇచ్చినాం ఈ రైతుకి. ఈ రాశి మీద ఉన్నాయి 2 రకాలు. 2 రకాల ఇత్తనాలు ఏమి తేడా ఉన్నాయా? 2 బాగున్నాయా? ఓకేనన్న, ప్రతి ఒక్కరు చూడొచ్చు. 50 క్వింటాల రాశి అండి నరేష్, 50 క్వింటాల రాశి అండి. ఒక్కసారి రాశి చూడండి ఎంత పెద్దగా ఉందో. 2 ఎకరాలన్నర రాశి అండి ఇది. ఒకసారి చూడండి, కొంచెం కూడా తేడా లేదు. కలరు ముద్దురు కలర్ అండి, మీరు చూడొచ్చు. పేడు మందాలు అంటారు వీటిని, మార్కెట్లో పోతే జెండా పడపోతుంది. ప్రతి ఒక్కరు అబ్జర్వ్ చేయండి. కాయ తోట చూడటమే కాదు, తోట మీద పండినటువంటి కాయ ముడతొస్తుందా, ప్లస్ తాళవుతుందా, ఏమన్నా కాయ మన టమాటా కలర్లో ఉన్నదా? ముదురు కలర్లో ఉంటే మార్కెట్లో జెండా పాటకు అతీతంగా పోతుందండి. రైతులందరూ గమనించగలరు. థ్యాంక్ యూ అండి.